अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे గురుపరంపరాం. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై దివ్య ప్రబంధంలోని 8వ పాసురాన్ని అనుసంధించుకుందాం. కీళ్వానం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు మెయ్వాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పెళ్ళైகளும் போவான் போகின்றாரோ போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகுலமுடைய பாவாய் இழிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாள் சேவித்தால் ఆవావెండ్రారాయిందు అరుళ్ ఏలో రెంబావాయ్. పన్నిద్దరాళ్వారిలో విశిష్టమైన స్థానాన్ని అలంకరించి పరవ్యూహ అవతారాల్లోని శ్రీమన్నారాయణుని తత్వాన్ని, విభవాది అవతారంలోని శ్రీకృష్ణ తత్వాన్ని, అంతర్యామిగా తన హృదయంలోని భగవంతుని, అలాగే శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్ర సాయిని అర్చామూర్తిగా సంభావించి 30 రోజులు 30 పాసురాలతో పుష్పమాలికను తాను ధరించి స్వామికి సమర్పించి, తాను పాడి స్వామికి సమర్పించినటువంటి ఆండాళ్ళమ్మవారి దివ్యమైనటువంటి పాసురాలలో ఇప్పుడు మనం 8వ నాడు పాసురాన్ని తెలుసుకుందాం. కీళ్వానం వెళ్ళెన్రు. తూర్పు దిక్కున తెల్లవారుతోంది, నిద్రలేవమని గోపికని ఈ గోష్ఠిలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఆండాళ్ళమ్మవారితో కలిసి వెళ్ళి నిద్రలేపుతున్నారు. ఎందుకని అంటే వీళ్ళు వ్రత నియమంలో అందరూ కలిసి స్వామి సన్నిధి చేరాలని కోరుకున్నారు. ఇంతకుముందు వీరందరూ కూడా చీకటిలో రహస్యంగా కృష్ణుడిని కలుసుకొని విడిపోయేవారు. కానీ ఇప్పుడు పెద్దలే అనావృష్టితో బాధపడుతున్నటువంటి వేరేపల్లెలో వర్షం కోసం అని చెప్పి కృష్ణుడికి అనుమతి ఇచ్చి ఈ పిల్లలందరికీ కూడా వ్రతాన్ని చేసుకోమని అనుమతి ఇవ్వడంతో విముఖంగా ఉన్నవారు కూడా సుముఖంగా అవుతున్నారన్న సంతోషంతో వీరు ఎవరికి వారే మేమే చేరాలి అనేటటువంటి సంకుచిత స్వార్థభావన కాకుండా అందరినీ మేలుకొలుపుకుంటూ ఒకరొకరిగా, ముఖ్యంగా ఈ 10 మంది గోపికలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను మేలుకొలుపుతూ పరమాత్మ యొక్క కళ్యాణ గుణగణాలను కీర్తిస్తూ సాగుతున్నారు. సామాన్య అర్థంలో తూర్పు దిక్కున తెల్లవారుతోంది. తూర్పు దిక్కున తెల్లవారుతోంది కాబట్టి తెల్లారిపోయేలోపు మనం వెళ్ళాలి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి. ఇదే కదా వ్రతంలో ఉన్నటువంటి మొట్టమొదటి నియమం, స్నానం ఆచరించడానికి కలిసి వెళ్దామని చెప్తున్నారు. తూర్పు దిక్కులో స్వామి ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు లోకాలన్నిటికీ చైతన్యాన్ని, ప్రాణశక్తిని ప్రసాదించడానికి ఏ విధంగా వస్తున్నారో మన జీవితంలో కూడా సమస్త జీవకోటికి పగలు అనేదాన్ని ప్రసాదిస్తోంది తిరుప్పావి. ఇది విశేషార్థం. సామాన్య అర్థంలో తెల్లవారుతోంది తూర్పు దిక్కులో, కానీ విశేషార్థంలో అమ్మవారు ఏం చెప్తున్నారంటే, మన రాత్రి అనంటే ఇప్పటివరకు మనం గడిపిన జీవితం ఏంటి, భగవంతుని యొక్క చింతన కానీ భగవత్ భావన కానీ మనం ఏమాత్రం గడపకుండా కలిగినటువంటి కాలమే రాత్రి. ఆ రాత్రి అనేది అజ్ఞానంతో ఆవరించబడి ఉంది. అది ఆ అజ్ఞానందకారపు చీకట్లు తొలగిపోయి బ్రహ్మానందాన్ని, శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి సరైన యోగ్యత, సమయము ఏర్పడుతున్న కాలం అని చెప్పి ముందుగా ఆ కాలం యొక్క గొప్పదనాన్ని తెలుపుతూ ఆ గోపికను వీళ్ళు నిద్ర మేల్కొలుపుతున్నారు. ఇక్కడ గోపీ వేషధర అయిపోయారు అమ్మవారు. ఇది ఈ వాక్యంలో తెలుస్తుంది. ఎరుమై సిరివీడు మెయ్వాన్ పరందనగాన్. గేదెలు చిన్న బీడు మేయడానికి వెళ్తున్నాయి అని అంటున్నారు. ఇది సామాన్య అర్థం. చిన్న బీడుకు వెళ్ళడం అంటే మొట్టమొదటి గేదెల్ని ఏం చేస్తారంటే ఒక చిన్న పొలం వైపు పంపిస్తారు.
అవి అక్కడ మేసి తిరిగి వస్తాయి కొట్టానికి వచ్చాక పాలు పితికాక రోజంతా మేత మేయడం కోసం వాటిని పగలంతా తీసుకెళ్తారు. ఇది సామాన్యమైనటువంటి అర్థం. గోదాదేవి ఎవరు? విష్ణుచిత్తుల వారి చేత పెంచబడినటువంటి సంప్రదాయానికి చెందినటువంటి బాలిక. కానీ ఆవిడ ఏం చెప్పాలి? నిత్యాగ్నిహోత్రం ఎలా జరుగుతుందో, హోమాలు ఎలా చెప్పాలి. కానీ ఆవిడ గేదెలు, కొట్టము, పచ్చిగడ్డి, పచ్చిమేత ఇవి చెప్తున్నారు. అంటే ఏంటంటే తనని తాను పూర్తిగా గోపీ వేషధర, ఆండాళమ్మవారి అష్టోత్తరంలో కూడా గోపీ వేషధరాయే నమః అని ఉంటుంది. ఆవిడ సంపూర్ణంగా ఆరోపించబడి ఉంది. అంతగా తనని తాను శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నట్లుగా భావించట్ల, రేపల్లెలో ఉన్నట్లే భావించుకుంటున్నారు. అదే తన తోటి చెలికత్తెలందరూ కూడా గోపబాలికలుగా ఆవిడ సంభావిస్తున్నారు. ఈ గేదెలు అనేవి వెళ్ళి వచ్చాయంటే అవి ఏమిటి అంటే వాటికి విషయ వాసనలు అన్నమాట. సత్వరజ తమో గుణాల్లో రజోగుణం తమో గుణానికి ఇవి సంకేతాలు. ఇవి ఏం చేస్తున్నాయి? తాత్కాలికంగా మనసుని విడిచిపెట్టి ఆ బీడు పొలానికి వెళ్ళి తిని విషయ వాసనలు మనని అంత తొందరగా వదలవు. మనకి ఇప్పుడు ఒక రోజు ఒక అలవాటు ఉందంటే కొన్ని జన్మలుగా మనకు అది ఉంటేనే తెలియకుండా అప్రయత్నంగా మనం ఒక విషయాన్ని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక మనిషిని కానీ మనం ఇష్టపడడానికి కారణం గత జన్మ వాసనలు. ఆ వాసనా బలం అనేది క్షయం అవ్వడానికి ఈ సాధన అనేది అవసరం. రజస్తమో గుణాలు ఎప్పుడైతే కాసేపు మనసును విడిచిపెట్టి అటు వెళ్తాయో అప్పుడు ప్రకాశవంతమైనటువంటి ఈ ఉషోదయం అనేది జరుగుతుంది. అంటే మన జీవితంలో భగవంతుణ్ణి పొందేటటువంటి యోగ్యత, ఆ సమయము ఆసన్నమవడానికి ఇది సంకేతంగా చెప్తారు. ఎలాగైతే యోగశాస్త్రంలో సమాధిని 4 విధాలుగా చెప్తారు. వితర్కానుగతం, విచారానుగతం, ఆనందానుగతం, అస్మితానుగతం అని. ఇవి కూడా 10. ఈ 10 కూడా ఈ ప్రణవ భావనలు అంటారు. ఈ 10టిని కూడా ఈ 10 మంది గోపికలు ఒక్కొక్క సమాధి స్థితిని ఒక్కొక్క గోపిక పొంది ఉన్నారు. అందుకనే 16వ పాసురం వరకు కూడా ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతున్నారు. ఎలాగైతే ఈ సత్వగుణం అనేది సమృద్ధిగా తేట తెల్లంగా జీవాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని, ఆత్మ యాదాత్మ్య జ్ఞానాన్ని తెలియపరిచేటటువంటి ఆ కాలంలో వీరు ఆ గోపికని సమయం త్వరగా వేగిరి పడుతుంది, నువ్వు తొందరగా రా, మేము నీకోసం వేచి ఉన్నాము అని చెప్పి పిలుస్తూ ఆవిడ్ని ముందుకి రప్పించడం కోసం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే స్వామిని కీర్తిస్తారు. మావాయ్ పిళందానై, గుర్రాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం కేసి, ఆ కేసి అనేటటువంటి రాక్షసుడి యొక్క నోటిని చీల్చాడు. లోపల ఉన్న గోపికకి స్వామి యొక్క దివ్య గుణాలు తెలుసు, ఆయన ఏం చేశారో కూడా తెలుసు. అయితే ఈ కేసి అనే రాక్షసుడిని సంహరించాడు కృష్ణుడు అనగానే ఆవిడ ఒక్కసారి ఉలిక్కిపడి స్వామికి ఏదో ఆపద వచ్చిందేమో, ఏమిటి అదని కనుక్కోవడానికైనా బయటకు వస్తుందని వీళ్ళ ఆశ. అందుకని చెప్పి స్వామి యొక్క సంహారంలో, రాక్షస సంహారంలో ఒక్కొక్క ఘట్టాన్ని వీరు ఆ గోపికకి తెలుపుతున్నారు. మల్లరై మాట్టియ, మల్ల యోధుల్ని చంపాడు. ఈ మల్ల యోధులు ఎవరు? కంసుడు పంపిస్తాడు. అప్పటికి కృష్ణుడు బాలుడే. కృష్ణుడిని సంహరించడానికి ఆ మల్లయోధుల్ని పంపించినప్పుడు 2 మల్లయోధుల్ని కూడా కృష్ణుడు మట్టు పెడతాడు. ఇది సామాన్యార్థం. సామాన్యార్థంలో స్వామి కంసుడు పంపించిన మల్లయోధుల్ని ఈయన మట్టు పెట్టాడు. విశేషార్థంలో ఏంటంటే కామక్రోధాలే ఈ 2 కూడా మల్లులు. ఎప్పుడైతే ఆ రెండిటిని కూడా సంహరిస్తారో అప్పుడు అసలైనటువంటి ఆ కంసుడు అనేటటువంటి ఆ మన జీవాత్మకి ప్రతిబంధకంగా నిలిచినటువంటి అడ్డంకిని సంపూర్ణంగా నిర్మూలన చేయడానికి మొట్టమొదటిగా ఈ బలరామకృష్ణులు నగరానికి వేంచేయగానే వాళ్ళిద్దరూ ఎదురొస్తారు, వాళ్ళిద్దరిని సంహరిస్తారు. ఆ మల్లరై మాటియా, వాళ్ళని మల్లయోధుల్ని సంహరించాడని చెప్పి స్వామి యొక్క గుణంలో ఆయన వైభవం ప్రకాశించే విధంగా ఏ విధంగా సంహరించాడు. అప్పటికీ కృష్ణుడు ఏమీ యుక్త వయస్సు గలవాడు కాదు, చిన్నపిల్లవాడే. అయినప్పటికీ కూడా ఆయన చూపించినటువంటి ఈ అసాధారణమైనటువంటి పరాక్రమాన్ని గోపికలు శ్లాఘిస్తున్నప్పుడు
ఈ లోపల ఉన్నటువంటి గోపికలో ఏమైనా చలనం కలుగుతుందా అని వీరు ముందుకు వెళుతూ తర్వాత దాంట్లో కూడా స్వామిని కీర్తిస్తారు. ఎలాగా? దేవాదిదేవని. కృష్ణుడు ఎవరు? దేవాదిదేవుడు. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రాది దేవతలందరికీ కారణమైనటువంటి భగవంతుడు. వేదం ప్రతిపాదించినటువంటి సనాతన ధర్మానికి సంపూర్ణమైన సాకారం శ్రీమన్నారాయణుడు. ఏదైతే వేదం తెలుపుతోందో, ఉపనిషత్తులు ప్రస్తుతిస్తున్నాయో, బ్రహ్మసూత్రాలన్నీ కూడా తెలియపరుస్తున్నాయో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పరబ్రహ్మతత్వం, జగత్కారణకరుడు, జగద్రక్షకుడు, జగన్నాథుడు. ఆ జగత్తంతా కూడా తనలోనే ఉన్నవాడు. ఎలాగైతే తల్లి ఏదైనా కష్టం వస్తుందేమో అని తన బిడ్డల్ని పొదవు పెట్టుకుంటుందో, స్వామి కూడా ప్రళయకాలంలో మొత్తం సమస్త సృష్టిని కూడా తనలోనే పొదవు పెట్టుకుని, ఎలాగైతే ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద వృక్షం దాగి ఉంటుంది, ఆ విధంగా వటపత్ర సాయి తన లోపల సమస్త సృష్టిని ఆయన ఇమిడించుకుని మళ్ళా తిరిగి ప్రళయం అనంతరం సృష్టిని ప్రారంభింపజేస్తారు. అంతటి అఘటనఘటనా సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మ కేవలం భక్తుల కోసం అని చెప్పి, వారిని పరిరక్షించడం కోసం అని చెప్పి తన యొక్క సర్వసమర్థతను ఆయన కుదించుకుని అవతార రూపంలో, ఆచిరాది అవతారంలో కూడా మనని కటాక్షిస్తున్నారు. మన ఇంట్లో పూజ చేసేటటువంటి గృహదేవత మనం చాలా యథాలాపంగా ఏదైనా పీతాంబరి లాంటి దాన్ని పెట్టి తోమేసి కడిగేసి అలా చేయకూడదు. గృహదేవత మనల్ని రక్షించేటటువంటి స్వామి, యజమాని యొక్క అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి ఆ మూర్తిని, ఆయనలోనే సకల చరాచర జగత్తును పాలింపజేసేటటువంటి స్వామి ఉన్నారు. ఆయనకి నా కష్టం నేను విన్నవించుకుంటాను, ఆయనతో నేను ఏ విషయమైనా కానీ స్వేచ్ఛగా చెప్తాను. ఫలం పుష్పం పత్రం తోయం, ఏది తీసుకుంటే అది నేను స్వామికి సమర్పిస్తాను. నేను మహానైవేద్యం పెట్టాలంటే చాలా నియమాలు ఉన్నాయండి, అవి నేను చేయకండి. మీరు పండు తింటున్నారు, ఆ పండు తినే ముందు ఒకసారి స్వామి నువ్వు ప్రసాదిస్తే వచ్చింది, మనం పుట్టిస్తే రాలేదు ఏ పండు కూడా, అది భగవంతుడి సృష్టిలో భాగం, నీకు సమర్పించి అది నేను తీసుకుంటున్నాను అన్నప్పుడు మన ఆహార శుద్ధి అనేది జరిగి అమృతత్వం సిద్ధిస్తుంది. తింటున్నప్పుడు భీష్ముడిని అంపశయ మీద ఉన్నప్పుడు అడుగుతుంది ద్రౌపది, నవ్వుతుంది, ఎందుకు ఈరోజు ఇన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తున్నావు, ఆ రోజు ఎందుకు సభలో నన్ను ఏ విధంగానూ కాపాడలేదంటే, అప్పుడు నేను తిన్న ఆహారం దుర్యోధనుడు పెట్టినది, నాలోని రక్త మాంసాలన్నీ కూడా రుణపడి ఉన్నాయి, కాబట్టి అదంతా కూడా పోయేటట్టు ఆయన కష్టం అనుభవించాడు. ఎక్కడ భీష్ముడు వంటి కురువృద్ధుడే ఆ విధంగా ఉన్నప్పుడు, మనం తింటున్నప్పుడు ఊరికే ఇవాళ వచ్చింది మరొకటి వచ్చిందని అలా అని కాకుండా, పరాన్న బుక్క జీవిలా కాకుండా మనం ఆహార శుద్ధిని, అంటే ఇన్నే తినాలంటే అవి తినాలనే అదేమి ఉండదు, నువ్వు ఏది తిన్నా ఇది స్వామి నాకు ఇచ్చాడనే కృతజ్ఞతా భావంతో దాన్ని స్వామికి సమర్పించి తీసుకోవడం ద్వారా ఆ దేవాది దేవుణ్ణి మనం చిన్న రూపంలో ఉన్నప్పటికీ మనని కాపాడతాడనే దృఢమైన విశ్వాసంతో ఉండడానికి ఇదే ప్రామాణికం. ఇవి ఈరోజు నిన్నో వచ్చినటువంటివి కావు, అనాదిగా ఉన్నటువంటి ఈ ఆచారాలను ఎప్పుడైతే మనం పాటిస్తామో మన యొక్క ఆధ్యాత్మికత ప్రగతి అనేది కూడా సాధ్యపడుతుంది. ఆ దేవాది దేవనే అని స్వామిని కీర్తిస్తూ సెండ్రునాం సేవిత్తాల్ అవావెన్రారాయిందు అరలేలు, చేరి మనం సేవిస్తే అయ్యో అని బాధపడి నన్ను పరామర్శించి కృప చేస్తాడు అంటే, ఎట్లా కృప చేస్తారంటే మనం ఈ విధంగా స్వామిని స్మరిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అయ్యో మీరే వచ్చారా, నేనే మిమ్మల్ని కలిసేవాడిని అని చెప్పి ఆయన ఎంతో తన వాత్సల్యాన్ని ప్రకటిస్తాడు. ఎక్కడ ప్రకటించాడు అంటే శ్రీమద్ రామాయణంలో గుహుడు వస్తాడు రామచంద్రుడి దగ్గరికి, వచ్చినప్పుడు నీకు ఆతిథ్యం ఇస్తాను స్వామి, మీరు రండి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన ఆటవికి రాజు కదా, స్వామి అంటారు నా కోసం నువ్వు నడిచొచ్చావు, అంతకంటే నాకు పెద్ద ఆతిథ్యం ఏమీ అవసరం లేదు, ఇంత కష్టపడ్డావా నా కోసం అని చెప్పి రామయ్య తండ్రి బాధపడతాడు. అది ఆయన యొక్క గొప్ప గుణానికి చిహ్నం. అలాగే భరతుడు అరణ్య నివాసంలో ఉన్నటువంటి రాముల వారిని మీరు తిరిగి రండి అయోధ్యకి, నాకు ఈ రాజ్యం వద్దు, మీరే వచ్చే పరిపాలించమని ఆయన పరిపరి విధాల ప్రాధేయపడతాడు. అప్పుడు ఏమంటాడు,
శిరసా యాచతస్తస్య వచనం నకృతం మయా. పాపం భరతుడు శిరస్సు ఉంచి యాచించాడు, నేను రానన్నాను, ఎందుకంటే మాట తప్పకూడదు కదా. కానీ నా కోసం వచ్చాడే భరతుడు అని రామచంద్రుడు బాధపడతాడు. అలాగే ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా స్వామి యొక్క మృదువైనటువంటి స్వభావం ఎలాగా అంటే, మన కోసం స్వామి ముందుకు తానే వస్తారు. మనం ఎలాగో ఎప్పుడో ఎన్నో జన్మలకు ఒక్కసారి మనసు కుదురుతుంది స్వామిని చేరడానికి, మనం ఈ వ్రతమో ఏదైనా పూజనో ఏదో చేసుకోవాలని అనుకుంటాం. ఆ ఒక్కదానికి ఆయన పరవశించిపోయి మనకి దానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగించేస్తాడు స్వామి. మనం మొదట సంకల్పించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. నేను స్వామిని చేరాలి. స్వామి ఇప్పుడు అనుకుంటున్నామండి, ఇప్పుడు చెప్పారు తిరుపతి 30 రోజులు చేసేస్తే మనం దేవుణ్ణి చేరిపోతామా, స్వామిని పొందుతామా, కృష్ణుడు వస్తాడా? ఈ సంశయాలు అవసరం లేదు. మొట్టమొదటి సంకల్పంతో స్వామిని మేము చేరుతున్నాము, స్వామి యొక్క సాన్నిధ్యమే మాకు పరమావధి, ఇంకేం వద్దు అని ఎప్పుడైతే అనుకుంటారో, లేదు నాకు ఈ లౌకిక ప్రపంచంలో కళ్యాణానికి చాలా సుదీర్ఘమైన నిరీక్షణ ఉంది, పెళ్ళి ఆలస్యం అయిపోతుంది, ఏం చేయాలి? ఈ 30 రోజులు నియమంగా రోజుకో పాసురాన్ని విన్నవించి హారతిచ్చి స్వామికి మీ ధర్మబద్ధమైన కోరికను విన్నవించుకోండి. 27వ పాసురం రోజుకే అది నెరవేరుతుంది. 30వ పాసురానికి ఖచ్చితంగా అదే సంవత్సరంలో ఎవరైతే భగవంతుడు రాసి పెట్టాడో ఆ వ్యక్తితోటి వివాహం జరిగేటప్పుడు అవసరమైన మధ్యలో అడ్డంకులైనటువంటి అడ్డంకుల్ని మీ జాతకంలో ఏదున్నా, ఏ దోషం ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ స్వామి తొలగించి ప్రసాదించేటటువంటి దివ్యమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటిదే ఈ శ్రీవ్రతం. ఈ తిరుప్పావై పాసురాల అనుసంధానం వల్ల మన భాష కాదండి ఎలాగా అని అనుకుంటే, చక్కగా ఉచ్చరించి పాడినటువంటి వారిది వింటూ రోజుకు ఒక 5 నిమిషాల సమయం వెచ్చించుకుని శ్రద్ధగా చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితం అనేది లభిస్తుంది. అదే ఇందులో సెండ్రామ్ సెవిత్తాల్ అవా వెన్రారా ఇందు అరుళేలో రెంపావా అంటారు. స్వామి యొక్క కరుణకి ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటే, కాకాసురుణ్ణి 3 లోకాలు ఎవరు రక్షించరు, ఎక్కడా గతి లేదు, ఏదీ దిక్కు లేదు. తన పాదాల దగ్గరికి ఒక శిరస్సు అలా పెట్టి పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన ఏమంటారంటే, కృపయా పర్యపాలయత్, అతన్ని కూడా కాకాసురుణ్ణి కూడా క్షమించి కాపాడాడు. అలాంటి పరమాత్మ మనం మంచి సత్సంకల్పంతో ఈ భూమి మీద అందరూ బాగుండాలి, 3 వానలు కురియాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఇహలోకంలోనూ పరలోకంలోనూ స్వామి అనుగ్రహాన్ని పొందాలి అనే సంకల్పంతో ఈ పాసురాలను అనుసంధించినప్పుడు తప్పకుండా సత్ఫలితాలు లభిస్తున్నాయని పూర్వాచార్యుల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష అనేది అభినివేశం అనేది ఉంటుంది. ఇందులో మనకి స్వామిని చేరేందుకు అడ్డుగా ఏమున్నాయి అంటే, మన అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ చేసేటటువంటి వాటిలో ప్రధానమైనది అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానంలో ఏముంటుంది? నేనే దేహమే ఆత్మ అనేటటువంటి జీవాత్మ అనే ఒక విధమైన భావనలోకి వెళ్ళిపోయి అది మానసికంగా మనని అడ్డుపడుతుంది స్వామిని చేరడానికి. అవిద్య తర్వాత అస్మిత. అస్మితలో ఏంటంటే నేనే చేసుకుంటాను, నేను చేసుకోగలనండి, నేను చేయగలను. ఎప్పుడైతే ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వచ్చింది, లేకపోతే గొప్ప విపత్తు వచ్చింది, ఆపద వచ్చింది అనుకోకుండా, అవి అనుకోకుండానే కదా జరుగుతాయి, అప్పుడు ఏం చేయాలి? నిబ్బరాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా భగవంతునికి విన్నవించుకొని, నువ్వు ఏది చేసినా కూడా స్వామి నేను నీకే శరణు వేడుతున్నాను, అన్యదా శరణం నాస్తి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. స్వామి నిన్నే నేను వేడుకుంటున్నాను అన్నప్పుడు స్వామి తప్పకుండా కరుణిస్తారు. ఆ స్వామి కరుణను పొందడానికి ప్రతిబంధకమే ఈ అస్మిత. నేను ఈ దేహం నాది, ఈ దేహంతో నేను ఎప్పటికీ ఉండాలి. ఎవరైనా ఉన్నారా? ఇప్పటివరకు కూడా ఎవ్వరూ లేరు. కానీ
నేను ఉండాలి, నేను ఉంటాను, రేపు ఉంటామో తెలియదు, కానీ మనం ఎప్పటికో ప్రణాళికలు వేసేసుకుంటాం. ఆ నేను నేను నాది అనేటటువంటి ఆ భావం వల్ల ఏమవుతుందంటే రాగద్వేషాలు వస్తాయి. రాగద్వేషాలు వచ్చాయి. రాగద్వేషాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకళ్ళ మీద మనకి ఏదైనా పని చేసి పెట్టారు, లేకపోతే మనకు కొంత డబ్బు ఇచ్చారు, లేకపోతే మనకు అనుకూలమైన పని చేశారు, వాళ్ళ పట్ల మనకి విపరీతమైనటువంటి రాగం, ఇష్టం ఏర్పడతాయి. నా మాట కాదన్నాడు, అది ఎవరో వచ్చి మధ్యలో వాళ్ళు చెప్తారు, వాళ్ళు నిన్ను ఇలా అన్నారు అని. వెంటనే మనం ముందు వెనక ఆలోచించాం, వాడి మీద ద్వేషం. ఈ రాగము ద్వేషము పక్క పక్కనే ఉంటాయి. ఒకళ్ళ మీద ఇష్టం ఉందంటే ఇంకోళ్ళ మీద మనకు కోపం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే, ఎవరైనా మనని అన్నారు అని తెలిసింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఉపేక్షించాలి. అంటే అన్నాడు వదిలేసి, తామరాకు మీద నీటి బొట్టులాగా మన మనసుకి ఎప్పుడైతే దాన్ని ఆ భావాన్ని లోపలికి తీసుకోమో అప్పుడు మన మనసు తేట తెల్లంగా ఉండి ప్రకాశవంతంగా ఉంటుంది. మనం ఎవరికైనా భోజనానికి పెడుతున్నప్పుడు చాలా మంచి మంచి పదార్థాలన్నీ పెట్టాం, కానీ ఆ వడ్డిస్తున్నటువంటి పళ్ళెంలో అక్కడక్కడ ఇసుక మట్టి ఉంది. ఎవరైనా తినగలరా సరిగ్గా? అలాగే మనం స్వామి పట్ల ఎంత భక్తి ఉన్నా ఏది ఉన్నా ముందు మన మనశుద్ధి అనేది నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలి. ఆ స్వచ్ఛమైనటువంటి మనసుతోటి స్వామికి సర్వసమర్పణ భావనతో గనక మనం నిత్యం చేసేటటువంటి దైనందిన కార్యక్రమాలు కానీ, మన మనసుతో చేసే ఆలోచనలు కానీ, వాక్కుతో పలికే శబ్దాలు కానీ, చేసేటటువంటి క్రియలు కానీ భగవదర్పణం చేసుకుంటూ భాగవతోత్తముల యొక్క పుణ్యమైనటువంటి ప్రవచన వాక్యాలను తెలుసుకొని మంత్రార్థాన్ని కానీ విశేషార్థాన్ని కానీ వారి పూర్వం నుంచి ఉన్న వాటి యొక్క అర్థాలు ఏమిటి, దాన్ని నేను ఈ జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనేది కనుక ఆత్మావలోకనం చేసుకున్న నాడు ఈ తిరుప్పావై పాసురాలను అధ్యయనం చేసినందుకు భగవంతుడు సంపూర్ణమైన శుభ ఫలితాలను మనకు కటాక్షిస్తారు. తర్వాతి పాసురంలో అమ్మవారు ఏ విధంగా మనని ఉద్ధరింపడానికి ఏం చేశారు అనేది తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.